ఈ వారం మెగా విలన్ గా ఫోకస్ అయిన సత్యదేవ్ కృష్ణమ్మ మూవీతో దండెత్తాడు. ముఖ్యమంత్రి వెనుక కుట్రలను ప్రశ్నిస్తానంటూ రెండో ప్రతినిధి వచ్చాడు. ఇక ప్రయోగాలకు అది ఆరంభమంటూ మరో మూవీ వచ్చింది. ఈ మూడింట్లో దేనికి మూడింది, ఇంకేది గట్టెక్కింది, మరే మూవీ హిట్ మెట్టెక్కింది? మొత్తంగా ఈ వారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో ఫైనల్ రిపోర్ట్ ఏంటి? టేక్ ఎ లుక్. సత్యదేవ్ హీరోగా కంటే మెగా విలన్ గా బాగా ఫేమస్ అయ్యాడు. చిరుకి ఎదురుగా నిల్చుని విలన్ గా డైలాగ్స్ విసిరి గాడ్ ఫాదర్ మూవీతో మరింతగా మాస్ కి దగ్గరయ్యాడు. నటుడిగా కూడా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ సాలిడ్ మాస్ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా కృష్ణమ్మ మూవీ చేశాడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే హీరోతో పాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్, ముగ్గురు అనాథలే. ఇందులో ఇద్దరు గంజాయి వ్యాపారం చేస్తుంటే హీరో వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో తను హీరోయిన్తో ప్రేమలో పడతాడు. అదే అమ్మాయి హీరో ఫ్రెండ్కి రాఖీ కట్టి చెల్లిగా మారిపోతుంది. అలా ముగ్గురు అనాథలు ఒక హీరోని కలిసి కుటుంబంగా మారిపోతారు. అంత బాగుంది అనుకుంటే హీరోయిన్ తల్లి ఆపరేషన్కి అర్జెంటుగా లక్షలు కావాల్సి వస్తుంది. దీంతో హీరోయిన్ తల్లి కోసం ఆఖరిగా చివరి గంజా డీల్ చేద్దామని హీరో ఫ్రెండ్స్ అడుగు ముందుకేసి పోలీసులకు దొరికిపోతారు. అయితే వాళ్ల మీద పడింది గంజా కేసు కాదు, రేప్ అండ్ మర్డర్ కేసు అని ఆలస్యంగా తెలియడంతో హీరో రివెంజ్ తీర్చుకునే పనిలో పడతాడు. వాళ్ళ మీద తప్పుడు కేసు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఫైనల్గా హీరో వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేదే కథ. పాత్రలో పాతుకుపోయిన సత్యదేవ్కి ఎప్పుడు తన వాయిసే ప్లస్ అయ్యేది. ఇప్పుడు అదే జరిగింది. మొత్తం సినిమాను ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కథనాలు అయితే కొత్తగా ఏమీ ఉండవు. కానీ దర్శకుడు ఈ మూవీని సాధ్యమైనంత వరకు రా అండ్ రస్టిక్గా చూపించి కొత్త ఫీల్ క్రియేట్ చేశాడు. బేసిక్గా ఓ వ్యక్తి మరో వ్యక్తిని చంపడమో కొట్టడమో చేస్తే సినిమాలో మనకది కొత్తగా షాకింగ్గా అనిపించదు. అదే నిజంగా మన పక్కనే అలాంటి సంఘటన జరిగితే కాస్త కంగారు పడతాం, కొందరైతే వణికిపోతారు. సో అలా మన చుట్టుపక్కలే అలాంటి సంఘటన జరిగిందేమో అనేలా రా అండ్ రస్టిక్గా రియలిస్టిక్గా తీస్తే పాత కథ కూడా కొత్తగా కిక్కిస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ సెకండ్ హాఫ్లో మరీ సినిమాను చుట్టేసినట్టు మమ అనిపించడం, హీరో ఈజీగా రెవెన్యూ తీర్చుకోవడం చూస్తే అక్కడే కాస్త నెగిటివ్ మార్కులు పడుతున్నాయి. కథనం కంటే మేకింగ్, యాక్టింగ్కి మార్కులు ఎక్కువ పడుతున్నాయి. సెకండ్ హాఫ్ వీక్ అవడంతో మిక్స్డ్ టాక్ నడుస్తోంది. ఇక ఇదే రోజు వచ్చిన నారా రోహిత్ మూవీ ప్రతినిధి 2 విషయానికి వస్తే ఇది ప్రపంచాన్ని ఒక్క స్పీచ్లో మార్చాలనుకునే ఆవేశపరుల అమాయక చర్యలా ఉంది. ఒక ఛానల్ సీఈఓ, ఒక ముఖ్యమంత్రి హత్య, దీని వెనక వ్యక్తి ఎవరు, అచ్చంగా చెప్పాలంటే పొలిటికల్గా ఎవరినో టార్గెట్ చేసి తీసినట్టుందనే టాక్ పెరిగింది. సరే, అలా అయినా కథనం మేకింగ్ బాగుందా అంటే 200 పెట్టి 2.5 గంటల పొలిటికల్ స్పీచ్ వినడానికి వెళ్ళినట్టుంది మూవీ అంటున్నారు. దీంతో పబ్లిక్ టాక్లో కిక్ ఉందో లేదో తేలిపోతోంది.